హలో ఎవ్రీవన్, ఈరోజు మా కాలేజ్లో లక్ష దీపోత్సవం అయితే ఉంది. సో దానికోసం అయితే రెడీ అవుతున్నాము. డే అంతా కాలేజ్ అయితే ఉండే. సో కాలేజ్ నుండి రాగానే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని రూమ్లో దేవుడికి ప్రసాదం పెట్టి ఇంకా మేమైతే రెడీ అయ్యాము. నేను రెడీ అవుతున్నంతసేపు అయితే ఆలోచించిన ఏంటంటే లక్ష దీపోత్సవం అన్నారు కానీ నిజంగానే 1,00,000 దియాస్ అయితే పెడతారా లేదా అని ఆలోచించిన. బట్ అక్కడ వెళ్ళినాకనైతే నాకు తెలిసింది అసలు లిటరల్లీ ఎంత బాగుందంటే ఆ వీడియోనైతే నేను ఫుల్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి, అసలు కెమెరా ముందుకు వచ్చి ఏమో చేద్దాం అనుకుంది, బట్ ఏం చేయాలో అర్థం కాలేదు, మళ్ళీ వెళ్ళిపోయింది. రెడీ అయితే అయిపోయాను కానీ నా హెయిర్ అయితే ఎంత సెట్ చేసినా సెట్ కాలేదు. సో మళ్ళీ ఎలాగో నాకు అనిపించింది గుడికి అయితే వెళ్తాం కదా, హెయిర్ లీవ్ చేసుకోవడం అవసరమా అని లాస్ట్కి వెళ్ళే ముందు మళ్ళీ అయితే క్లిప్ పెట్టుకున్నాను. సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. రూమ్కి అయితే లిఖిత వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది. బేసిక్గా నాకైతే శారీ కట్టుకోవడం అయితే వచ్చు. సో నేను మళ్ళీ కట్టుకొని తనకి కట్టే వరకు లేట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే పిలిపించింది. సో ముగ్గురం అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక ఫస్ట్ చేయాల్సింది తెలిసిందే కదా, కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్న. తర్వాత ఇంకొక అమ్మాయికి అయితే శారీ కట్టాలని చెప్పేసి హాస్టల్కి రమ్మంటే ఇంకా మేమైతే హాస్టల్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. సో ఇక్కడ చూడండి, వీళ్ళందరూ మా సీనియర్స్. సో నేను ఉన్నానని చెప్పేసి నన్నైతే ఫోటోలు తీయమన్నారు. సో వాళ్ళకైతే కొన్ని గ్రూప్ ఫొటోస్ తీసిన. ఆ తర్వాత ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. ఓన్లీ స్టూడెంట్సే కాకుండా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా వచ్చారు. సో నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.